వరంగల్ కొత్తవాడ 80 ఫీట్స్ రోడ్లో అందరికీ అందుబాటులో వరంగల్ నడిబొడ్డున పసునూటి న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావులు జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. గజ్జేల శ్రీనివాస్, పద్మావతి చైర్మన్గా డాక్టర్ అభిలాష్ న్యూరో సర్జన్, శంకేసి ప్రియాంక వరంగల్లో న్యూరో సేవలతో పాటు మల్టీ స్పెషాలిటీ విభాగంలో హాస్పిటల్ ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వారు కోరారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలను ప్రారంభించి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నగేష్, సంపత్ రావు, సంజయ్, రాజమోహన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ బాధ్యులతో పాటు స్థానిక కార్పొరేటర్ బసవరాజు కుమారస్వామి, గోపాల నవీన్ రాజ్, తోట వేణుమాధవ్ కుటుంబ సభ్యులు గజ్జేల రామనాథం, డాక్టర్ సందీప్, డాక్టర్ బక్కీ ప్రత్యూష, గజ్జేల రామకృష్ణ, గజ్జేల స్వప్న, మొగిలి రమేష్, మొగిలి శారదలతో పాటు బంధుమిత్రులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ న్యూరో సర్జన్ డాక్టర్ గజ్జల అభిలాష్ పటేల్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ యందు న్యూరో సేవలతో పాటు జనరల్ ఫిజిషియన్, ఆటో ఫిజియోథెరపీ మరియు రిహాబిలిటేషన్ ల్యాబ్, ఎక్స్రే, ఈసీజీ, ఇన్సియాస్, అల్ట్రాసౌండ్ సర్వీస్, రిహాబిలిటేషన్ కోసం ఇన్పేషెంట్ సర్వీస్ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.